హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చాలా వరకు హైదరాబాద్లో మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా వరకు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఏమంటే ప్రాపర్టీ కొనాలి అని అనుకున్నప్పుడు చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు, మన బడ్జెట్ ఏంటి, ఎలాంటి ప్లేసెస్లో కొంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఇప్పుడు లగ్జరీ సైడ్ అంటే మనకు ఫ్లాట్ ఇలా ఉండాలి, మన ప్రాపర్టీ ఇలా ఉండాలని చాలా వరకు వాళ్ళకి డిజైన్స్ ఇలా ఉండాలి అన్నీ అనుకుంటూ ఉంటారు కదా. మరి వీళ్ళకి తగ్గట్టు ఎక్కడ ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే హైదరాబాద్ అనే కాదు, చాలా వరకు మనం చూస్తున్నట్టయితే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు, దాని కింద స్థాయిల వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అందరి కళ వచ్చేసి ఏంటంటే సొంత ఇంటి కళ అనేది ఎక్కువ అందరికీ ఉంటుంది సార్, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలంటే నార్మల్గా ఏదో కట్టేసుకుందాం, స్క్వేర్ షేప్లో కట్టేసుకుందాం అని కాకుండా లగ్జరీస్ వైపు వాళ్ళు అడుగులు వేస్తున్నారు. సో లగ్జరీ అంటే అసలు ఏంటి, లగ్జరీ ఫ్లాట్స్ అంటే ఏంటి, లగ్జరీ ప్రాపర్టీస్ అంటే ఏంటి, లగ్జరీకి నాన్ లగ్జరీకి ఉన్న వ్యత్యాసం ఏంటి, సో చాలా మందికి ఆ డౌట్స్ ఉన్నాయి. సో మీ మాటల్లో చెప్తే మేము తెలుసుకుంటాం సార్. ఇది నా పబ్లిక్ డౌట్ అనిపిట్లే, నీ డౌట్ అనుకుంటాను. పెళ్ళి ఏమని అనుకుందాం అనుకుంటా. పెళ్ళి ఇక్కడ సార్, పెళ్ళి ఇంకా సంబంధాలు చూస్తున్నారు కానీ సెట్ అవ్వట్లేదు సార్. మీరు ఏదైనా చూస్తూ ఉంటే చెప్పండి సార్, నేను చేసేసుకుంటా హ్యాపీగా. సో ఇది చాలా టఫ్ క్వశ్చన్ అమ్మా. లగ్జరీ అనేది నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, మనకు జనరల్గా అలవాటు కాబట్టి. వాంట్ టు నీడ్ రెండు వర్డ్స్ ఉన్నాయి, WANT వాంట్ అండ్ నీడ్. తేడా చెప్పగలరు, ఏమైనా ఐడియా ఉందా? వాంట్ అంటే నాకు ఇది కావాలి అని, నీడ్ అంటే మనకి ఏది కావాలో అది మాత్రమే కాదంటారా? కొద్ది సింపుల్ చేస్తాను, దగ్గరగా చెప్పావు. నీడ్ అనేది కంపల్సరీ, అంటే ఇప్పుడు నీకు దాహం వేస్తుంది, మంచిగా అయితే దాహం తీరుతుంది. వాంట్ అనేది లగ్జరీ, అంటే లస్సీ తాగుతా, కోకోనట్ తాగుతా, మజా జ్యూస్ తాగుతా, ఫ్రూట్ జ్యూస్ అనేది లగ్జరీ. సో మీరు చెప్పిన దానికి లగ్జరీని నాన్ లగ్జరీ అనేది తేడా అది. సో ఎవరికైతే డబ్బులు ఉన్నాయో, స్పోర్ట్స్ స్టార్, సెలబ్రిటీస్, హై అండ్ తిరిగే వాళ్ళందరూ జనరల్గా నీళ్ళు తక్కువ. యాక్చువల్లీ మీరు తెలియాల్సిన సత్యం ఏంటంటే నీళ్ళు తాగితే దాహం తగ్గుతుంది. ఏసీ మీరు కూల్ డ్రింక్ తాగినా మీరు ఏది తీసినా మళ్ళీ దాహం ఎక్కువ అవుతుంది. బట్ ఫ్యాషన్ అంతే అది. కూల్ డ్రింక్ తాగినా కూడా మనం మళ్ళీ నీళ్ళు తాగాలనిపిస్తుంది, నీళ్ళు తాగే కూల్ డ్రింక్ తాగాలనిపించదు. అది చాలా మంది తెలుసు కానీ తెలియనట్టు నటిస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి మీరు రియల్ ఎస్టేట్ సంబంధించిన వరకు మీరు చూసుకుంటే కనుక LIG, MIG, HIG, ఇప్పుడు నెక్స్ట్ హై నెట్వర్త్ HNI, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అనే సెగ్మెంట్లు ఉన్నాయి. సో ఒకప్పుడు మీరు ఇంకో ఎగ్జాంపుల్ అంటే రైల్వే స్టేషన్కి వెళ్తే ఫస్ట్ క్లాస్ AC, సెకండ్ AC, థర్డ్ AC, సెకండ్ క్లాస్ స్లీపర్, జనరల్. మొదట్లో మనం చూసుకుంటే సెకండ్ క్లాస్ స్లీపర్ ఎక్కువ రిజర్వేషన్, ఫస్ట్ ఫుల్ అయ్యేది. అది లేదంటే థర్డ్ ACకి వెళ్ళేవాను, థర్డ్ ACకి వెళ్ళామంటే అయిపోతే సెకండ్ AC తర్వాత ఫస్ట్ AC. ఇప్పుడు మీకు ఉన్న సిచ్యువేషన్లో ఇన్కమ్ సోర్సెస్ పెరిగి, రెవెన్యూ పెరిగింది, GDP పెరిగింది, రివర్స్ అవుతుంది. ఫస్ట్ ఏసీలు ఫిల్ అయ్యి తర్వాత జనరల్ క్లాస్ సెకండరీకి వస్తుంది. సో ఇది కూడా లగ్జరీ స్టైల్ ఆఫ్ లివింగ్ మారింది. ఒకప్పుడు 10 రూపాయలు, నేను 1977లో ఒక ప్లాట్ కొనుక్కున్నాం, 300 గజాలు, 3,600 రూపాయలు, నెలకు 100 రూపాయలకు 36 ఇన్స్టాల్మెంట్ కట్టాడు మా ఫాదర్. అదైనా 300 గజాలు 3,600, నెలకు 100 రూపాయలకు 36 ఇన్స్టాల్మెంట్ కట్టారు. ఈ రోజు ఇది గజం ₹1,00,000 అయిపోయింది. ఎంత కొన్నాం? 3,600కి 12 రూపాయలు కొన్నాం గజం. 300 గజాలంటే 300 × 12 3,600 రూపాయలు. ఈరోజు గజం ₹1,00,000 దాదాపు వెళ్ళిపోయింది. ఎందుకంటే మేము కొన్నప్పుడు ఒక రోడ్డు ఉండేది, 6 లేన్ ట్రాక్ హైవే అయిపోయింది వైజాగ్లో. అంత మార్పు ఉంది. సో లగ్జరీ అనేది ఏంటంటే కంఫర్ట్ లివింగ్ మోర్, అంటే మీకు మోర్ జనరస్గా ఉంటుంది. మోర్ ఇప్పుడు కంఫర్ట్ లగ్జరీ అంటే అర్థం ఏంటి, గ్రీనరీ, లాన్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఆటోమేషన్ ఉంటుంది, బయోమెట్రిక్ లాక్స్ ఉంటాయి, సోలార్ పవర్స్ ఉంటాయి, సోలార్ ప్యానెల్, అట్లా సెంట్రల్ గ్యాస్ పైప్ లైన్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్స్, షాపింగ్ మాల్స్, ఇవన్నీ కూడా లగ్జరీ వైపు వెళ్తాం. మీరు ఒక సినిమాకి వెళ్తే మీకు సీక్రెట్ తెలుసా? సపోజ్ ఒక ఫ్యామిలీ 4 మంది, తల్లి, భార్య, భర్త, 2 పిల్లలు, టికెట్లకి ఎంత అవుతుందండి? ₹200, 800 అంతే కదా. టికెట్ 200 వేసుకుంటే రఫ్గా నేను 800, ఈటబుల్స్కి 2,000 అవుతుంది. అవును సార్, అది వాస్తవం. అంటే టికెట్లకి 800 అయితే ఈటబుల్స్కి 2,000, 3,000 అవుతుంది. ఒక మనిషి పాప్కార్న్ అంటే 800, 900 రూపాయలు. 4 తీసుకుంటే 4,000 లేకపోతే 2,500 అవుతుంది. సో అది లగ్జరీ.
ఎందుకంటే మనం బయట నుండి అలౌ చేయడు వాడు. అక్కడ ఖచ్చితంగా మా చిన్నప్పుడు నేల టికెట్ అని మన సినిమా కూడా వచ్చింది, నేల టికెట్ అనేవారు. అంటే గాంధీ గారి క్లాస్ కింద కూర్చునే వాళ్ళు ఇసుక మీద. మేము చిన్నప్పుడు లోయెస్ట్ రేట్ అంటే స్క్రీన్ ముందు తెర ముందు అంటే ఏదైతే థియేటర్ ఉంటుందో నేల అంటే కింద భూమి మీద కూర్చునేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు ఆ స్టేజ్ లేదు. సో లగ్జరీ అనేది చాలా కాస్ట్లీ వర్డ్ అండి. లగ్జరీ అంటే డబ్బులు పే చేసుకునే. ఇప్పుడు మీరు దోశ ఉంది బండి మీద కొనుక్కుంటే ఎంత రోడ్ సైడ్ బండి ఉంటుంది కదా, 30-40 రూపాయలకి వచ్చేస్తుంది, అవునా? పక్కనే కాలువ ఉంటుంది, యాంబియన్స్ ఉండదు, నీట్నెస్ ఉండదు. అదే షాన్బాగ్, కామాత్, స్వాగత్ ఇలాంటి అడిగితే 150 రూపాయలు అట్లా 200. అదే కృష్ణపురం వెళ్తే 1000 రూపాయలు 800 ఉంటుంది. మరి మినపప్పు లేకుంటే దోశ వస్తుంది. మినపప్పు వాడాల్సింది. సో దట్ ఈస్ లగ్జరీ, దిస్ ఈస్ నార్మల్, కామన్. మీకు డిఫరెన్స్ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. వాంటు నేడు, రైల్వే స్టేషన్, రైల్వే లగ్జరీ ఇది. సో లగ్జరీ ఇప్పుడు లేటెస్ట్ కల్చర్ ఏంటంటే డబ్బులు అఫోర్డబిలిటీ బయింగ్ ఉంది కాబట్టి పబ్లిక్ అంతా కూడా హై ఎండ్ ఫ్లాట్స్ కానీ హై ఎండ్ విల్లాస్ కానీ మూవ్ అవుతున్నారు. ఒక విల్లా తీసుకుంటే కొన్ని విల్లాలు ఉన్నాయి మీకు హైదరాబాద్లో, మీరు సర్ప్రైజ్ హవక్ అవుతారు. 30 కోట్లు, 25 కోట్ల నుండి 30 కోట్లు ఒక విల్లా. అబ్బా, 25 కోట్ల నుండి 30 కోట్లు ఒక విల్లా. 1 ఎకరంలో ఇల్లు కట్టిస్తారు. మీ ఓన్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, మీ ఓన్ లిఫ్ట్ ఉంటుంది అండి. అంటే ఒకరితో సంబంధం లేదు మీకు. ఒక దాదాపు 100-200 హాఫ్ ఎకర్ 1 ఎకర్లో కట్టారు. ఎక్కడో కాదు మన హైదరాబాద్లో. అందులో మీరు ఎంట్రీ కూడా మీరు చూడడానికి కూడా వెళ్ళలేదు. మీ ప్రొఫైల్ చూస్తాడు. సిరి వెళ్ళిందని డోంట్ అలో హర్. ఎవరు ఈ సిరి? టీవీ యాంకర్, వద్దు కొనుక్కోలేదు, 50,000 చదివి ఎంత ఉంటుంది. సో ప్రొఫైల్ చూసి వాళ్ళు పంపిస్తారు. వన్ ఆఫ్ ది టాప్. అవకాశం కూడా లేదంటారు, అసలు వెళ్ళడానికే లేదు. మీరు గేట్లోకి వెళ్తే వాచ్మెనే పంపించేస్తాడు మీకు. మీరు వెళ్తే కదా, మాలా నాకు ఓనర్ తెలుసు కాబట్టి నేను వెళ్ళాను, కానీ లేకపోతే జనరల్గా పంపించరు. నేను కూడా 30 కోట్లు కొనే కెపాసిటీలు వెళ్ళాం కదా. సో వాళ్ళు కొనేవాడు కావాలి, చూసేవాడు కాదు, చేసేవాడు కావాలి. సో లగ్జరీ వర్డ్ చాలా మీనింగ్ఫుల్. రియల్ ఎస్టేట్లో లగ్జరీ అంటే హై ఎండ్, అంటే మీకు కంఫర్ట్ జోన్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి, అన్ని. గేటెడ్ కమ్యూనిటీస్కి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి. కానీ నేను ఒకసారి ఒక కపుల్ వచ్చి స్విమ్మింగ్ పూల్ లేదు అని కొనని చెప్పాడు. ఒక కపుల్ అన్నీ బాగున్నాయి, ప్రాపర్టీ నచ్చింది, వాస్తు నచ్చింది, అన్నీ నచ్చాయి, కానీ నేను కొనను సార్ అన్నాడు. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ లేదని. వాళ్ళ వయసు అంతా అరౌండ్ 40-45 ఇయర్స్, 40 ఇయర్స్ ప్లస్ ఉంటారు. డెలాయిట్ అనే కంపెనీలో 2 డైరెక్టర్స్. నేను అడిగాను, మీరు నిజంగా స్విమ్మింగ్ పూల్ ఉంటే మీరు వెళ్ళి బట్టలు చేస్తారా స్నానం అని? చెయ్యం. మరి ఎందుకు? గేటెడ్గా ఉంటే డబ్బులు ఒక 5 లక్షలు 3 లక్షలు ఎక్స్ట్రా కట్టాలి కదా. మీరు వాడడానికి ఎందుకు కడుతున్నారు? మీ పిల్లలు పెద్దలు అయిపోయారు. 45 సంవత్సరాలు అంటే పిల్లలు పెద్దలు అయిపోతారు కదా. వాళ్ళు కూడా 20 ఇయర్స్ దాకా. చిన్నపిల్లలు అంటే ఒక 5-10 సంవత్సరాల లోపు దే కెన్ స్విమ్. మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో లేడీస్ వెళ్ళి స్విమ్ చేసే ముచ్చట అనేది లేదు. అసలు జెంట్సే చేయరు, లేడీస్ దాకా ఎందుకు? బట్ ఇట్స్ ఓన్లీ బయట వాళ్ళు చెప్పుకోవడం, మా గేటెడ్గా ఉంటూ స్విమ్మింగ్ పూల్ ఉంది అని చెప్పుకోవడానికి కరెక్టే. బట్ దానికి ఒక కాస్ట్ పే చేయాలి మీరు. సో లగ్జరీ అండ్ డెఫినెట్గా మేజర్గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ, తర్వాత మంచి వెంటిలేషన్, మంచి ల్యాండ్స్కేపింగ్, ఇలాంటి వాటి అన్నిటి కూడా లగ్జరీ అంటాం. డెఫినెట్గా రేట్ అయితే మాత్రం మామూలు దాంట్లో ఉండదు. లగ్జరీ అనేసరికి మినిమం 8-10 వేల స్క్వేర్ ఫీట్ కొడితేనే మీకు లగ్జరీ స్టేయింగ్ వస్తుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా వీకెండ్ హౌసెస్, వీకెండ్ ఫార్మ్ హౌసెస్ బాగా కాన్వర్ట్ అవుతుంది. అది కూడా లగ్జరీ. రిసార్ట్కి వెళ్ళే బదులు, స్టార్ హోటల్కి వెళ్ళే బదులు, నేను ఇందాక యూట్యూబ్లో చూసాను, ఫలక్నామా తాజ్ ఫలక్నామా ప్యాలెస్ ఉంది. ఒక్క నైట్కి ఒక రూమ్కి 50,000 రూపాయలు రెంట్. ఒక్క నైట్కి ఒక రూమ్కి 50,000. అక్కడ మీరు రహదారి అనే రజనీకాంత్ గారు అంటారు సినిమా, నా దారి రహదారి. సో అక్కడికి వెళ్తే మీకు ఫలక్నామా ప్యాలెస్ ఎంటర్ అయిన దగ్గర నుండి కూడా మీకు రాజమర్యాదలు ఉంటాయి. మీరు రాజు రాణిలాగా ట్రీట్ చేస్తారు మీ వైఫ్ అండ్ హస్బెండ్. బట్ 50,000 పర్ డే ఎంతమంది కట్టుకోగలం? 50,000 పర్ డే ఓన్లీ ఫర్ రూమ్ రెంట్. ఫుడ్ మళ్ళీ అదంతా వేరు. అదో 25-30,000 మినిమం 50,000 పడుతుంది, అంటే 1,00,000 రూపాయలు ఒక రోజుకి. బట్ మీరు టాప్ ఆఫ్ ద టీమ్, కింగ్ అండ్ క్వీన్ ఎలా ఉంటారు? రైట్ సార్. అది లగ్జరీ అంటే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.